దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనము నేర్చుకోబోతున్నాము. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ యొక్క వర్తమానంను మనము నేర్చుకుందాము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని 17వ వచనాన్ని మనం చదువుకుందాము. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణము రాసిన వాని మరణము అవశ్యం. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. హెబ్రీ సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు గారు రాస్తూ ఉన్నటువంటి ఈ యొక్క లేఖలో, ఉత్తరములో అనేకమైనటువంటి మర్మములను ఆయన తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇవి అర్థం చేసుకోవడానికి కొంచెము కష్టతరముగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని ఆత్మీయంగా ధ్యానించినప్పుడు మాత్రమే ఈ యొక్క మర్మములు అర్థమవుతాయి. లేని ఎడల వీటిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే దేవుడు తన ఆత్మ వలన ప్రతి విషయాన్ని కూడా మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ సహాయము చేత, పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత ఈ మాటలను మనము నేర్చుకుందాము. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణము రాసిన వాని మరణము ఆవశ్యము. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా అని రాయబడి ఉంది. అయితే మరణ శాసనాన్ని ఎవరు రాశారు? మరణ శాసనాన్ని ఎవరు రాశారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, చాలామంది దీన్ని మరణ శాసనముగా కాక వీలునామాగా కూడా చెప్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా రెండు విధాలుగా కూడా మనం ఈ యొక్క లేఖనాన్ని ధ్యానము చేద్దాము. శాసనం అంటే ఇంగ్లీష్లో టెస్ట్మెంట్ అని రాయబడింది. శాసనము చేసినటువంటి వారిని టెస్టేటర్ అని అంటారు. శాసనము అనగా టెస్ట్మెంట్, లేదా దాన్ని తయారు చేసినటువంటి, దాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారిని టెస్టేటర్ అంటారు. కొంతమంది దీన్నే వీలునామా అని కూడా అంటున్నారు. కానీ వీలునామా అనేది కొంతమంది కొన్ని ఆస్తుల విషయాల్లో వీలునామా రాస్తారు. శాసనము ఎప్పుడు చేయబడుతుందంటే, ఒక రాజు కానీ, ఒక అధికారి కానీ, ఒక ప్రభుత్వము కానీ శాసనాన్ని చేస్తారు. అంటే ఈ శాసనము చేయబడినప్పుడు ఏదైతే ఆ శాసనములో రాయబడి ఉందో ఆ శాసనము ప్రకారము జరిగించని వారు ఎవరైతే ఉంటారో వారు శిక్షించబడతారు. శాసనము ప్రకారము ఎవరైతే జరిగిస్తారో వారు చక్కగా నడుచుకున్నట్లుగా, అలాగే వారు చూసినట్లయితే వారు ఏ తప్పు చేయని వారిగా నిరూపించబడుతుంది. కాబట్టి శాసనము అనేటటువంటిది ఏమిటి అంటే ఒక చట్టము అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ మరణ శాసనం అనే చట్టం ఎప్పుడు చేయబడింది, ఎవరు చేశారు అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, మరణ శాసనం ఎవరు రాశారు, అసలు ఆ శాసనకర్త ఎవరు, హూ ఈజ్ ది టెస్టేటర్ అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు
యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాయబడుతూ ఉంది. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, శాసనాన్ని ఇప్పుడు చట్టం అని పిలుస్తున్నాము, కానీ పాత రాజుల కాలం నాటు చూసినట్లయితే చట్టాలను ఏమని పిలిచేవాళ్ళు అంటే శాసనము అని పిలిచేవాళ్ళు. ఆ శాసనము చేయాలి అంటే రాజుకు మాత్రమే అధికారం ఉంటుంది. రాజు శాసనమును చేసి ఆ శాసనమును ఏం చేస్తారంటే ఒక ముద్ర వేస్తారు, రాజముద్ర వేస్తారు. రాజముద్ర వేయబడినప్పుడు ఆ చట్టాన్ని లేదా ఆ శాసనాన్ని ఎవరూ ఉల్లంఘించడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథంలో తెలియచేయబడినటువంటి రీతిగా ఇక్కడ ఇలా రాయబడింది, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త అని రాయబడి ఉంది. చాలా క్లియర్గా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే యెహోవా మన శాసనకర్త. ది టెస్టేటర్ ఈజ్ యాహ్వే, లార్డ్, అవర్ లార్డ్ ఈజ్ అవర్ టెస్టేటర్. యెహోవాయే మన శాసనకర్త. కాబట్టి శాసనకర్తగా పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా ఒకే ఒక్కరి గురించి తెలియచేయబడుతుంది, అది యెహోవా దేవుడి గురించి. అలాగే కొంతమంది కొన్ని శాసనాలు చేశారు. దానియేలు గ్రంథంలో కూడా మనం పరిశీలన చేస్తాము. ఒక విగ్రహాన్ని నిలవబెట్టి ఆ విగ్రహానికి ప్రతి ఒక్కరూ ఆరాధన చేయాలని శాసనం చేయబడింది. అలాగే ఇంకొక సమయంలో కూడా దానియేలు గ్రంథంలోనే మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా ఒక శాసనం చేయబడింది. ఒక 30 దినముల వరకు, ఒక నెల రోజుల వరకు కూడా ఎవరు ఏ దేవునికి నమస్కారము చేయకూడదు. చేసిన ఎడల, ఏ దేవునికైనా సరే విజ్ఞాపన చేసిన ఎడల, ప్రార్థన చేసిన ఎడల వారు శిక్షించబడతారు అని చెప్పేసి ఒక చట్టం కూడా చేయబడింది, శాసనం చేయబడింది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, రాజులు శాసనాలు చేశారు. ఆ శాసనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే శాసనకర్త అని చెప్పబడినటువంటి మాట ఇది ఒక్కటి మాత్రమే ఉంటుంది. యెహోవా మన శాసనకర్త, ఆయనే శాసనాలు చేసేటటువంటి వాడు. అందుకే కీర్తనల గ్రంథంలో దావీదు గారు కూడా చెప్తూ ఉంటారు, నీ శాసనములు శాశ్వతమైనటువంటి నీతి కలవి అని చెప్తూ ఉన్నారు. ఎస్, దేవుడు ఏవైతే శాసనాలు 10 ఆజ్ఞలు టెస్టిమోనీస్ చేశారో, 10 ఆజ్ఞలు ఏవైతే మోషేకి ఇచ్చారో, ఆ యొక్క 10 ఆజ్ఞలు ఈ రోజుకి కూడా స్టాండ్స్ గుడ్, ఈ రోజుకి కూడా నిలిచి ఉన్నాయి. శాశ్వతమైనటువంటి నీతి గలవి. ఆ ఆజ్ఞల ప్రకారముగా నడుచుకున్నప్పుడు మనుషులు పరిశుద్ధముగా జీవించడానికి అవకాశం ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు చేసినటువంటి శాసనము ఏదైనా కూడా శాశ్వతమైనటువంటిది. దేవుడు చేసినటువంటి శాసనము ఏదైనా సరే శాశ్వతమైనటువంటి నీతి కలిగినటువంటిది. ఆయన చేసేటటువంటి చట్టాలు ఇవాళ మనుషులు మార్చినట్లు ఇవాళ ఒక శాసనం ఉంచి దాన్ని రేపు మరొక విధంగా మార్చడానికి అవకాశము లేదు. దేవుడు వాటిని శాశ్వతములుగా నియమించాడు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము, యెహోవా మన శాసనకర్త. రాయబడినటువంటి మాటను గమనించినప్పుడు హెబ్రీ పత్రికలో మరణ శాసనము ఎక్కడ ఉండునో, ఎవరు రాశారు ఈ మరణ శాసనం అని మనం చూసినట్లయితే, మరణ శాసనం మొట్టమొదటిగా రాయబడింది ఆదికాండంలో రాయబడింది. దేవుడు సృష్టిని చేసిన తర్వాత 6వ దినమున మనిషిని సృజించిన తర్వాత ఆ మనిషిని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. మొట్టమొదటిగా ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, మొట్టమొదటిగా చేయబడినటువంటి చట్టం, మొట్టమొదటిగా చేయబడినటువంటి శాసనం ఒక హెచ్చరిక, వార్నింగ్.
ఏంటిది అని గమనించినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలను మనం చూసినట్లయితే ఇలాగున రాయబడింది. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించెను. మరణము గురించి రాయబడినటువంటి మొట్టమొదటి సందర్భం, దేవుడు 5 రోజుల్లో సృష్టినంతా కూడా చేసి 6వ దినమున ఆదాముని హవ్వని సృజించారు. ఆదామును హవ్వను ఇరువురిని కూడా సృజించారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి, ఆదాము 6వ రోజునే చేయబడ్డాడు, హవ్వ కూడా 6వ రోజునే చేయబడింది. ఇద్దరూ కూడా ఒకే రోజున చేయబడ్డారు. ఆదాము మట్టి నుంచి తీయబడ్డాడు, హవ్వ మట్టి నుంచి తీయబడలేదు. హవ్వ ఆదాములో నుండి వచ్చింది. ఆదాము ఎముకతో తయారు చేయబడింది, ఆదాము యొక్క మాంసముతో తయారు చేయబడింది. అందుకే వారిరువురు కూడా ఏక శరీరము. అందుకే హవ్వ అద్వితీయురాలుగా ఆదాము నుంచి తయారు చేయబడింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఆదాముకు వయసు ఎంతో హవ్వ వయసు కూడా అంతే. ఈ విషయాన్ని మరలా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అని ప్రశ్న వేసేటటువంటి వారు ఈ మధ్యన అనేక మంది బయలుదేరారు. ఆయన పుట్టినటువంటి వాడు కాదు, లేకపోతే ఎప్పటి నుంచి ఉన్నాడు అని అడగడానికి కూడా అవకాశం లేదు. కారణం ఏంటంటే, ఆయన అద్వితీయుడుగా తండ్రిలో నుంచి వచ్చారు. తండ్రి ఎప్పుడైతే ఉన్నారో అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఆత్మగా ఉన్నటువంటి తండ్రి ఎప్పుడైతే ఉన్నారో, తండ్రి నోటి మాటగా ఆయన తండ్రి ఉన్నప్పటి నుంచే ఉన్నారు. ఆదాము ఎప్పుడైతే ఉన్నాడో, ఆదాము ఉన్నప్పటి నుంచే ఆదాములో ఎముకగా హవ్వ ఆదాము ఉన్నప్పటి నుంచే ఉన్నారు. కాబట్టి వారి ఇరువురి వయసు కూడా ఒకటే అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. నా ప్రియమైనటువంటి వారులారా, హవ్వని ఆదాముని దేవుడు తయారు చేసిన తర్వాత, సృజించిన తర్వాత, వారిని ఏదైనా వనములో వదిలిపెట్టి వారితో చెప్తున్నాడు, నాయనలారా, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ కూడా మీరు తినవచ్చు, ఏ పండైనా తినవచ్చు, కానీ ఒక చిన్న హెచ్చరిక, చిన్న వార్నింగ్ ఏంటంటే, ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మంచి చెడులు తెలివినిచ్చేటటువంటి వృక్షము. ఆ చెట్టు ఫలాలు మాత్రం మీరు తినకూడదు. ఈ తోటలో ఉన్న ఏ పండైనా తినండి, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి అదిగో ఆ కనిపించేటటువంటి మంచి చెడుల వృక్ష ఫలాలు మాత్రం మీరు తినకూడదు. ఎందుకు అంటే దానికి కారణం కూడా చెప్తాను. ఏంటి అంటే, మీరు ఆ చెట్ల ఫలములను తిను రోజున తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. దేవుని లేఖనం ఇలా సెలవిస్తుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటి శాసనం మరణము గురించి చెప్పబడినటువంటి మొట్టమొదటి సందర్భం. మొట్టమొదటిగా మరణము గురించి శాసనం చేశాడు. తన పిల్లలకు దేవుడు చెబుతూ ఉన్నారు, తన పిల్లలను తయారు చేసుకొని, అయలారా, మీరు తోటలో ఉన్న పండ్లన్నీ కూడా తినండి. ఏ చెట్టు పండైనా నిరభ్యంతరంగా తినవచ్చు, ఏ పండు తిన్నా కూడా మీకు ఏమీ కాదు. కానీ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్ల ఫలములను మీరు తినినప్పుడు ఆ దినమునే మీరు నిశ్చయముగా చచ్చెదరు. జాగ్రత్త, బివేర్ ఆఫ్ ద ట్రీ. ఆ చెట్టు విషయములో మీరు జాగ్రత్తగా ఉండండి అని మొట్టమొదటిగా దేవుడు శాసనాన్ని చేశాడు. మరణ శాసనం. మరణమును లిఖించింది మొట్టమొదటిగా ఆ సమయములోనే.
అందుకే యెహోవా మన శాసనకర్త. శాసనాలు చేసేటటువంటి రైట్ రాజుకు మాత్రమే ఉంది. యెహోవా మన రాజు అని తెలియచేయబడుతుంది. దేవుడు మన రాజు అని నమ్మితే మొట్టమొదటి శాసనం చేసింది కూడా ఆయనే. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మరణ శాసనాన్ని చేశారు. యెహోవా దేవుడు మరణ శాసనాన్ని రాశారు. రాసినటువంటి ఆ సమయంలో వారికి చక్కగా ఆ తోటలో వదిలిపెట్టారు. దేవుడు ఆయన మరలా వెళ్ళిపోయారు. మధ్య మధ్యలో వస్తూ వారిని దర్శిస్తూ వారితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మరణ శాసనాన్ని రాసి చెప్పారు, జాగ్రత్త అని చెప్పారు. ఈ చెట్ల ఫలములను తినవద్దు అని చెప్పారు. కానీ సర్పం యొక్క మాట విని వీరు ఏం చేశారంటే దేవుడు తినవద్దన్నటువంటి పండ్లను తిన్నారు. దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి పండ్లను తిన్నారు. తిని దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించారు. దేవుడు మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి శాసనం, దేవుడు మొట్టమొదటిగా చేసినటువంటి ఆజ్ఞను మీరారు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అందుకే లేఖనం ఇలాగ సెలవిస్తోంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము అని రాయబడింది. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో, ఆజ్ఞ అంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇవ్వలేదు, కానీ వారికి మొట్టమొదట ఇవ్వబడినటువంటి ఒకే ఒక్క ఆజ్ఞ, చిన్న మాట ఏంటంటే తోటలో ఉన్న పండ్లన్నీ కూడా తినండి, చెట్ల ఫలములన్నీ భుజించండి, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్ల ఫలములను మీరు భుజించవద్దు అని చెప్పి దేవుడు చెప్పినటువంటి చిన్న మాటని, చిన్న ఆజ్ఞను, చిన్న శాసనాన్ని వారు అతిక్రమించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు అన్నీ ఇచ్చారు, కానీ వాటన్నిటినీ అనుభవిస్తూ సంతోషముగా ఉండి దేవుని స్తుతించలేదు. కానీ వారిని దేవుడు ఏదైతే తినవద్దని చెప్పారో ఆ తినవద్దు అని చెప్పినటువంటి పండు కోసం ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతాం, దేవుని వలె ఉంటాం, దేవతల వలె మారిపోతాం అని సర్పము చెప్పినటువంటి కుయుక్తి కలిగినటువంటి మాటలతో వారు ఏం చేశారు అంటే తినవద్దన్నటువంటి పండ్ల ఫలములను, చెట్ల ఫలములను వారు భుజించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, అందుకే అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉన్నారు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు సాతాను మీ హృదయంలో కూడా చెరుపుతాడేమో, జాగ్రత్త అని చెప్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు అనేకమైనటువంటి సర్పబోధలు మొదలైనాయి. సర్పము బోధిస్తూ ఉంది, హవ్వమ్మకి చెబుతూ ఉంది, ఈ చెట్ల ఫలములను తినవద్దని మీ దేవుడు చెప్పాడా? ఎస్ చెప్పాడు. ఏమైందంట? తిన ఆ రోజున మేము చనిపోతామంట. అవునా? అలా జరగదే. నేను ఎప్పుడు ఈ పండ్ల ఫలములను, ఈ చెట్ల ఫలములను తింటూ ఉన్నాను, నాకేం జరగలేదు కదా. దేవుడు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఈ చెట్ల ఫలములను తిన్న రోజున మీరు చావరు, కానీ మీరు ఏమవుతారు అంటే దేవతలలో ఒకరి వలె అవుతారు అని చెప్పినప్పుడు ఆ యొక్క మాటలకు, అబద్ధ బోధకు మాయలో పడిపోయినటువంటి హవ్వమ్మ ఆమె పండ్లు తినటమే కాదు కానీ తన భర్తకు కూడా వాటిని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు అలాగనే చూసినట్లయితే యేసుక్రీస్తు దేవుడు కాదు అంటూ అనేకమైనటువంటి వంకర బోధలు చేస్తూ ఉన్నారు. దేవుడే శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చాడు అని లేఖనము సెలవిస్తూ ఉంది. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు అని చెప్పేసి లేఖనము స్పష్టం చేస్తూ ఉంటే, వీటన్నిటినీ పక్కన పెట్టి యేసు దేవుడని ఎక్కడ ఉంది అని చెప్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే ఆయన దేవుడు అని నిరూపణ చేయడానికి దేవుడు అనేకమైనటువంటి ఆధారాలను లేఖనాల్లో ఉంచారు. లేఖనములను పరిశోధించమని చెప్పారు. లేఖనాలను పరిశోధించండి.
అవే నన్ను గూర్చి సాక్ష్యము ఇస్తూ ఉన్నాయని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అద్భుతమైనటువంటి విషయం. ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు, ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు తనకు తానే శరీర రూపంలోనికి మార్పు చెంది, అందరికీ కనిపించేటటువంటి రూపంలోనికి మార్పు చెంది, ఆయనే కుమారుడిగా మార్పు చెంది తండ్రిగా ఉన్నారు, కుమారునిగా ఉన్నారు. ఆదాము నుంచి హవ్వ ఎలాగో వచ్చిందో అలాగే తండ్రిలో నుంచి కుమారుడుగా వచ్చింది కూడా ఆయనే. కుమారునిగా వచ్చింది కూడా ఆయన మాటయే, ఆయన వాక్కుయే. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఒకరు ఆత్మస్వరూపిగా తండ్రి ఉన్నారు. అదే తండ్రి తన నోటి మాటకి ఒక శరీరమును అమర్చుకొని ఆయన తన ఆత్మను ఎవరిలోకి పంపించారంటే, ఏదైతే వాక్యము శరీరమును ధరించుకుందో దానిలోనికి కూడా తన ఆత్మను పంపి ఇప్పుడు ఒక్కరు ఇద్దరుగా మారినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే యోహాను సువార్తలో రాయబడింది, ఏమని రాయబడి ఉందంటే, తండ్రి తానంతట తాను ఎలాగూ జీవము కలిగి ఉన్నాడో అలాగే తనంతట తాను జీవము కలిగి ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించాను. దేవుడు ఆత్మస్వరూపిగా తనంతట తాను ఎలాగైతే జీవము కలిగి ఉన్నాడో అదే రీతిలో తనంతట తాను ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా జీవం కలిగి ఉండడానికి తన నోటి నుండి వచ్చినటువంటి మాటకి శరీరాన్ని ఏర్పాటు చేసి ఈ దేవుడే కుమారునిగా రూపాంతరము చెందాడు. నా ప్రియమైనటువంటి వారలారా, భౌతిక శాస్త్రం ఫిజిక్స్లో కూడా చూసినట్లయితే ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ఏంటంటే శక్తి నిత్యత్వ నియమం. ఆ నియమం ప్రకారం ఏంటంటే, శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము. కానీ శక్తిని ఒక రూపము నుంచి ఇంకొక రూపంలోనికి మార్చవచ్చు. దేవుడు తాను ఒక రూపము నుంచి మరొక రూపంలోకి మారాడు. నీళ్లు గమనించినట్లయితే నీళ్లు ద్రవముగా ఉన్నప్పుడు వాటిని నీరు అంటాము. అదే నీరు గడ్డగట్టినప్పుడు వాటిని ఐస్ అంటాం. అది ఘనస్థితిలోకి మారుతుంది. అదే నీరు వేడి చేసినప్పుడు ఆవిరి వలె మారుతుంది. ఒకే పదార్థము 3 స్థితులలో లభిస్తుంది. నీరు 3 స్థితులలో లభిస్తుంది. ద్రవముగా లభిస్తుంది, ఘనముగా లభిస్తుంది, అలాగే ఆవిరిగా కూడా ఉంటుంది. ఒక పదార్థము 3 రూపాల్లోకి మారినప్పుడు దేవుడు తన రూపాన్ని మార్చుకొనలేడా? అర్థం చేసుకోండి నా ప్రియమైనటువంటి దేవుని వారలారా. దేవుడు నీ కోసము నా కోసము మహిమను విడిచి శరీరధారిగా ఆయన భూమి మీదకి నీ పాపమును నా పాపమును తీసివేయడానికి వచ్చాడని నువ్వు నమ్మితే నీ పాపములకు విమోచన కలుగుతూ ఉంది. దేవుడే దిగి వచ్చాడని నీవు నమ్మలేనప్పుడు యేసుక్రీస్తుని ఒక మానవుడిగా మాత్రమే ఎంచుకుంటే నీ పాపములకు రక్షణ ఎలా వస్తుంది? నీ పాపములకు విడుదల ఎలా కలుగుతుంది? ఆలోచన చేయండి. మనుష్యుల యొక్క రక్తము వలన, కోడెల యొక్క రక్తము వలన మనుష్యుల యొక్క పాపములకు విమోచన కలగదు. అందుకే తన ప్రజలను తన పాపముల నుండి విడిపించుట కొరకు దేవుడే దిగి వచ్చి ఆయన శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చారు. అందుకే పరలోక సైన్య సమూహం అంతా కూడా ఎక్కడికి వచ్చిందంటే ఆయన్ను చూడడానికి వచ్చారు. పరలోకములో ఉన్న ఆయన్ని ఎవరు చూడలేకపోతూ ఉన్నారు. అందుకే ఆయన్ని చూడడానికి పరలోక సైన్య సమూహం అంతా కూడా భూమి మీదకి దిగి వచ్చారు అని చెప్పి లేఖనము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరణ శాసనాన్ని రాసింది ఎవరు అంటే దేవుడైనటువంటి యెహోవా. ఏదేను వనములో మొట్టమొదటిసారిగా మరణమును గురించి చెప్పారు, మరణ శాసనాన్ని రాశారు. అయితే ఇక్కడ ఏమని రాయబడింది అంటే, మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యము. ఈ మధ్య ఒక సహోదరుడు ఒక మాట అడుగుతూ ఉన్నారు. ఏమండి, మరణ శాసనాన్ని రాసినంత మాత్రాన ఆయన మరణం పొందాలా? ఆయన చనిపోవాలా? లేకపోతే కుదరదా అని చెప్తున్నారు. నా ప్రియమైనటువంటి వారలారా,
ఒక ఉదాహరణని మనం గమనించినట్లయితే, ఒక టీచర్ని మనం ఉదాహరణ తీసుకుంటే, టీచరు తన విద్యార్థులందరికీ, తన పిల్లలందరికీ కూడా మీరందరూ కూడా టైంకి రావాలి స్కూల్కి, 8 గంటలకల్లా స్కూల్కి రావాలి అని చెప్పారు. చెప్పినటువంటి ఈ టీచరు విద్యార్థులందరూ 8ంటికి వచ్చేసారు. టీచరు 9 గంటలకు వస్తే ఆ ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు 9 గంటలకి స్కూల్కి వచ్చారనుకోండి, ఇప్పుడు ఆ చట్టం చెల్లిద్దా? వారు చెప్పినటువంటి మాట చెల్లిద్దా? చెల్లదు. కారణం ఏంటంటే, టీచరు మాకైతే చెప్పారు కానీ వారు పాటించడం లేదు కాబట్టి రేపటి నుంచి మేము కూడా మా ఇష్టం వచ్చిన టైంకి రావచ్చు అనుకుంటారు. ఒక చట్టాన్ని ఎవరైతే చేస్తారో ఆ చట్టాన్ని, ఆ శాసనాన్ని చేసిన వారు ఆ శాసనాన్ని ఫాలో అవ్వాలి. దాన్ని ఫాలో అవ్వకుండా ఈ చట్టం మీకు మాత్రమే, నాకు మాత్రం కాదు అని చెప్పి అంటే ఆ చట్టము ఎన్నటికీ కూడా చెల్లదు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి దేవుడు ఎందుకు ఈ చట్టాన్ని అనుసరించాలి? మనుషులు అంటే తినవద్దన్నటువంటి పండు తిన్నారు, ఆజ్ఞ అతిక్రమించారు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారు కాబట్టి వారికి పాపం వలన మరణము వచ్చింది. కానీ మనుషులమైనటువంటి మనము దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం ద్వారా మరణము వస్తుంది. కానీ మరి దేవుడు పాపమేమీ చేయలేదు కదా, మరి ఆయన ఆ చట్టంలో గుండా వెళ్ళి ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే, దేవుడు ఎప్పుడైతే ఆదాము అవ్వకి ఈ ఆజ్ఞ ఇచ్చారో వారు ఆ చట్టాన్ని, ఆ మాటను, ఆ శాసనమును అతిక్రమిస్తారు, మీరతారు అనేటటువంటి విషయము దేవునికి ముందుగానే తెలుసు. ఆయన సర్వజ్ఞాని, నిన్న నేడు నిరంతరము ఉండేటటువంటి దేవుడు. భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో కూడా ఉన్నటువంటి దేవుడు. ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. తన పిల్లలు తన మాటను కాదని చెప్పి వారు చేస్తారనే విషయం కూడా వారికి తెలుసు. దేవునికి తెలుసు, సమస్తము తెలుసు. అందుకే ఆయన ఏం చేశారు అంటే, తన పిల్లలు చేసినటువంటి వారి పాపమును దేవుడు తన పాపముగా స్వీకరించి వాటన్నిటి బదులు పిల్లలకి శిక్ష పడకుండా ఆ పిల్లలకు పడవలసినటువంటి శిక్షను ఎవరు అనుభవించారు అంటే, తండ్రి మరణ శిక్షను అనుభవించడానికి నిశ్చయించుకున్నారు. చూడండి, లేఖనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది: తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచాను. దేవుడు ఎందుకు ఆయన మరణించవలసి వచ్చినది, ఆయన ఎందుకు ఆ మరణ శాసనములో గుండా వెళ్ళవలసి వచ్చినది అంటే, తన సన్నిధిని మిమ్మును పరిశుద్ధులుగా నిలబెట్టాలి, మనందరినీ పరిశుద్ధులుగా నిలవబెట్టాలి. మనము చేసినటువంటి అతిక్రమములు ఏమీ ఉండకూడదు. మరి మనం అన్నీ చేశాం కదా, మరి ఎలా పోతాయి ఈ పాపములు? మనం చేసినటువంటి పాపముల వలన మనకు శిక్ష కలుగుతుంది కదా, మనకి మరణం వస్తుంది కదా. నిజమే, మనం చేసినటువంటి పాపముల ద్వారా మనకి మరణ శిక్ష వస్తుంది. కానీ దేవుడు ఏం చేశారంటే, నీ పాపమును నేను స్వీకరిస్తున్నాను, నీ పాపమును నేను స్వీకరిస్తున్నాను, నీకు పడవలసినటువంటి శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షని నేను అనుభవిస్తాను. కాబట్టి ఇక నీకు ఏ శిక్ష కూడా లేదు. అందుకే లేఖనం ఏమని సెలవిస్తుందంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు కూడా లేదు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వచనం రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం: దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. ఈ సొంత కుమారుడు ఎక్కడొచ్చాడు?
తండ్రి అయినటువంటి దేవునిలో నుంచి, ఆత్మగా ఉన్నటువంటి దేవునిలో నుంచి దేవుడు తన నోటి మాటకు శరీరాన్ని ఏర్పాటు చేసి ఆదాములో ఎలాగైతే జీవాత్మను ఊదారో అలాగే తన నోటి మాటకి శరీరాన్ని ఏర్పాటు చేసుకుని ఆ శరీరములో జీవాత్మను పంపించి ఆయన తనంతట తానే జీవము కలిగి ఉండులాగున ఆత్మగా ఉన్న దేవుడు ఆత్మగా అలాగే ఉన్నారు. అలాగే శరీర రూపములో కూడా తన మాటకి శరీర రూపాన్ని ఏర్పాటు చేసుకుని ఈయనే శరీర రూపాన్ని దాల్చినట్లుగా, ఆయనే కుమారుడుగా పిలువబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన దేవుని కుమారుడు అని ఎందుకు పిలువబడ్డాడు అంటే, తండ్రి అయినటువంటి ఆత్మలో నుంచి దేవుడు మాట్లాడినటువంటి మాట శరీరాన్ని దాల్చి దేవుని ఆత్మతో భౌతిక రూపంలోకి మారారు. అందుకని ఆయన్ని కుమారుడు, దేవుని కుమారుడు అని పిలవలసి వచ్చింది. నా ప్రియమైనటువంటి వారలారా, తండ్రిగా ఉన్నటువంటి ఆత్మదేవుడు ఆయన శరీర రూపంలోకి మారి ఆయనే కుమారుడిగా మార్పు చెందారు. ఇప్పుడు ఈ సొంత కుమారుని, తనలో నుండి వచ్చినటువంటి, తన నోటి మాట నుండి వచ్చినటువంటి శరీరము ధరించినటువంటి వాక్యము ఎవరైతే ఉన్నారో ఈయన కుమారుడిగా ఉన్నారో ఈ కుమారుణ్ణి పంపించారు. నా ప్రియమైనటువంటి వారలారా, జాగ్రత్తగా గమనించండి. మనిషిలో ప్రాణ, ఆత్మ, శరీరాలు ఉంటాయి. ప్రాణము ఉంటుంది, నాకు ప్రాణము ఉంది, శరీరము ఉంది, ఆత్మ ఉంది. ముగ్గురు మూడు పేర్లు లేరు. నా శరీరానికి ఏదైతే పేరు ఉంటుందో నా ఆత్మకు కూడా అదే పేరు ఉంటుంది. నా ఆత్మకు ఏదైతే పేరు ఉందో నా ప్రాణానికి కూడా అదే పేరు ఉంటుంది. అలాగే ఆత్మగా ఉన్నటువంటి దేవుడు యెహోవా దేవుడిగా పిలువబడ్డాడు. ఆయన యొక్క శరీర రూపానికి కూడా పేరేంటంటే యెహోవాయే. జాగ్రత్తగా గమనించండి. శరీరముగా ఆయనే ఉన్నాడు యెహోవా, ఆత్మగా ఆయనే ఉన్నాడు యెహోవా. ఇప్పుడు ఇద్దరుగా కనిపిస్తూ ఉన్నారు. అందుకే మరణ శాసనాన్ని చేసింది ఎవరు అంటే, చూసినట్లయితే ఏదేను వనములో ఎవరెవరు వచ్చారో అక్కడికి అంటే, మనిషిని సృజించేటప్పుడు ఎవరు ఉన్నారు అంటే అక్కడ తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అందుకే మనిషిని తయారు చేసేటప్పుడు ఏమని అన్నారంటే, మన పోలిక చొప్పున మన స్వరూపములో చేద్దాము అన్నారు. మన పోలిక చొప్పున మన స్వరూపములో చేద్దాము అని దేవుడు మాట్లాడారు. ఎవరు మాట్లాడారు అంటే ఆత్మగా ఉన్నటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, అలాగే శరీరాన్ని ధరించి ఉన్నటువంటి దేవుడు, ముగ్గురు ఒక్కరిగా అక్కడ ఉన్నారు. అందుకే మన పోలిక చొప్పున అన్నారు, కానీ నా పోలిక చొప్పున అనలేదు. మన పోలిక చొప్పున మనము ప్రాణాత్మ శరీరాలుగా ఎలా ఉన్నామో అలాగే మనిషిని కూడా ప్రాణాత్మ శరీరాలతో తయారు చేద్దాము. అలాగే మనం ఎలాగైతే స్వరూపములో ఉన్నామో అదే స్వరూపములో మనిషిని తయారు చేద్దాము అని చెప్పి దేవుడు అనుకున్నారు. నా ప్రియమైనటువంటి వారలారా, అక్కడ మరణ శాసనాన్ని రాసినటువంటిది ముగ్గురుగా ఉన్నటువంటి ఒకే ఒక్క దేవుడు. ఆయనకి ఆత్మరూపమే కాదు, ఆయనకి భౌతిక రూపముగా ఎవరు ఉన్నారు అంటే, అందరికీ కనిపించేటటువంటి రూపముగా ఎవరు ఉన్నారు అంటే యేసుక్రీస్తు వారు కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే భౌతిక రూపముగా ఉన్నటువంటి యేసుక్రీస్తుగా దేవుని వాక్యముగా పిలువబడినటువంటి ఆ దేవుడైన యెహోవానే ఆ రోజున మరణ శాసనాన్ని రాశారు. ఏమని రాశారు అంటే ఆదాము, ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్ల ఫలములు మాత్రం నీవు తినకూడదు, తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని లేఖనము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరణ శాసనాన్ని రాసింది ఇప్పుడు ఎవరు అంటే దేవుడైన యెహోవాయే. కానీ ఆ దేవుడైనటువంటి యెహోవా అక్కడ ఎలాగ ఉన్నారు అంటే భౌతిక రూపములోనూ ఉన్నారు, ఆత్మ రూపములోనూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రాణాత్మ శరీరాలుగా ముగ్గురిగా, తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా దేవుడు అక్కడ ఉన్నారు. ఉండి
ముగ్గురు ఒక్కరిగా ఉండి మనిషిని సృజించారు, ముగ్గురు ఒక్కరిగా ఉండి మరణ శాసనాన్ని రాశారు. అందుకే ఆ మరణ శాసనం చల్లాలి అంటే ఏం చేయాలి అంటే, మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యం. మరణ శాసనం ఎవరైతే రాశారో, ఏ దేవుడైనటువంటి యెహోవా రాశారో, ఆయన చనిపోతేనే కానీ ఆ శాసనము చెల్లదు. అందుకే మనుషులందరి పాపములను తన మీద వేసుకుని ఆ పాపములన్నిటికీ బదులు శిక్షను అనుభవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని రాయబడింది. దేవుని యొక్క ఆత్మస్వరూపము నుంచి ఏర్పడినటువంటి శరీరము, దేవుని వాక్కు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా యెహోవాయే. ఆయనలో ఏ పాపము కూడా లేదు. పాపమెరుగనటువంటి దేవుని యొక్క భౌతిక రూపాన్ని, దేవుని వాక్యమును ఆయన ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే మన కోసము పాపముగా చేశాడు. మనము చేసినటువంటి పాపములను బట్టి ఆయన ఏం చేశాడు, తన నుంచి భౌతిక రూపముగా ఏర్పరచుకున్నటువంటి కుమారుడిగా ఏర్పడినటువంటి తండ్రే మనుషులందరి పాపములను ఆయన తన మీద వేసుకుని మన కోసం ఆయన పాపముగా మారినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకే చూసినట్లయితే గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు గమనించినట్లయితే ఇలాగ రాయబడింది, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మగా ఉన్నటువంటి దేవుడు ఆయన తన నోటి మాటకి ఒక భౌతిక రూపాన్ని ఏర్పాటు చేసుకొని మహిమ శరీరాన్ని ధరించి మహిమ శరీరముగా ఉన్నటువంటి తన వాక్యములో, తన మాటలో చూసినట్లయితే దేవుడు తన ఆత్మను పంపి ఆత్మగా ఇక్కడ ఉన్నారు. అలాగే శరీర రూపములో కూడా దేవుడు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరణ శాసనాన్ని రాసినటువంటి ఈ దేవుడు ఏం చేశాడు అంటే, మనుష్యుల యొక్క పాపములను తీసివేయట కొరకు ఆయనే పాపముగా మారి ఆయనే అనేకుల పాపములను మోసుకొని తనను తాను అర్పించుకున్నాడు. తనను తాను అర్పించుకోవడం కోసం భూమి మీదకి వచ్చి లేఖనాన్ని నెరవేర్చారు. అందుకే మరణ శాసనము ఎక్కడ రాయబడినో, ఎక్కడ ఉండునో, ఎక్కడ ఉంది మరణ శాసనం అంటే ఏదైనా వనములో మొట్టమొదట చేయబడింది. ఆ మరణ శాసనాన్ని రాసింది దేవుడైన యెహోవా. దాన్ని నెరవేర్చడానికి, అది చెల్లుట కొరకు ఏం చేశాడు అంటే భూమి మీదకి వచ్చి ఆయనే మరణము పొందవలసి వచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకే లేఖనము నెరవేర్చబడింది. కాబట్టే ఏ మరణ శాసనము రాసినటువంటి దేవుడు ఉన్నారో ఆయనే వచ్చి ఆ మరణ శాసనాన్ని నెరవేర్చారు. కాబట్టి ఇప్పుడు ఈయన ఎవరు అంటే ఆయన దేవుడే, యెహోవా దేవుడే. శరీరధారిగా యేసుక్రీస్తుగా అభిషక్తునిగా ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మరణము పొందారు. కాబట్టి ఇప్పటి నుంచి ఆ శాసనము చెల్లుతుంది. అయితే ఆ శాసనాన్ని పాటించినటువంటి దేవుడు ఏం చేశారంటే ఆయన మరణము పొందటంతోనే తన పిల్లలను మరణ భయము నుంచి కూడా విడిపించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇదిగో నేను మరణమును జయించాను, ఇంకా మీరు మరణము గురించి భయపడవలసినటువంటి అవసరత లేదు అని ఆ దేవుడే మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఓ మరణమా, నీ ముల్లెక్కడా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎవరైతే మరణ శాసనాన్ని రాశారో దేవుడు ఆయనే వచ్చి భూమి మీద మరణాన్ని అనుభవించాలి. ఆయన వచ్చారు, ఆయన మరణాన్ని అనుభవించారు, మనందరి పాపములను తీసివేశారు, మనల్ని మరణ భయం నుంచి విడిపించి మనల్ని నిత్యులుగా ఆయన మార్చినట్లుగా చూడగలుగుతున్నాం. కాబట్టి
భూమి మీదకి వచ్చింది మనిషి కాదు, నరుడు కాదు, వచ్చినది ఎవరు అంటే దేవుడే వచ్చాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరిగా ఒక మాట మనము జ్ఞాపకం చేసుకొని ముగిద్దాము. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, 2వ అధ్యాయము 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆక్షేపణ, నిరాక్షేపణ అంటే ఇక ఏ విధమైనటువంటి ఆక్షేపణ లేకుండా, ఏ విధమైనటువంటి అడ్డు చెప్పకుండా నీకు ఒక విషయాన్ని చెప్తున్నాను తిమోతి, జాగ్రత్తగా విను అని పౌలు తిమోతికి చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, నో డౌట్, వితౌట్ కాంట్రవర్సీ, ఇంకా కాంట్రవర్సీలు ఏమి ఉండవు. దీని గురించి ఇదిగో అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఏమీ లేదు. నిరాక్షేపముగా, వితౌట్ కాంట్రవర్సీ, ది గ్రేట్ మిస్టరీ ఈజ్ ది గాడ్లైనెస్. దైవభక్తిని గూర్చినటువంటి ఒక మర్మం చెప్తున్నాను నీకు, జాగ్రత్తగా విను. ఏంటి అంటే ఆ మర్మము తెలుగులో ఏమని రాశారంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అని ఉంది. కానీ ఇంగ్లీష్లో ఏమని రాశారంటే గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ది ఫ్లెష్. దేవుడు శరీరములో ప్రత్యక్షమయ్యారు అని రాసి ఉంది. మోసపోవద్దు. సర్పము తన కుయుక్తి చేత హవ్వని మోసం చేసింది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేటటువంటి బోధలు విని మీరు మోసపోకండి. దేవుడు శరీరములో ప్రత్యక్షుడాయను అని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పాడు. ఇది అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధకు వ్యతిరేకంగా బోధ చేస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు తిమోతికి, ఆయన దేవుడు శరీరధారిగా వచ్చాడు అని క్లియర్గా, స్పష్టంగా తెలియచేయబడుతుంది. మరణ శాసనము రాసింది దేవుడైన యెహోవా. ఆ మరణ శాసనం చెల్లటం కోసం మనందరి పాపములను మోసి మనందరికి రావాల్సినటువంటి శిక్షను ఆయనే భరించి మనందరి బదులు ఆయన ఒక్కసారే బలిగా అర్పించబడి మనందరి మరణ శిక్షను కొట్టివేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ శాసనాన్ని రాసింది దేవుడైన యెహోవా. యేసుక్రీస్తుగా ఆ ప్రవచనాన్ని, ఆ లేఖనాన్ని నెరవేర్చారు. అందుకే యేసుక్రీస్తు దేవుడు అని విశ్వసించాలి. అందుకే యోహాను సువార్తలో ఏమని రాయబడి ఉందంటే, నేనే ఆయనను అని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు. నేనే ఆయనను అని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపముల్లోనే ఉండి చనిపోతారు. దేవుడే మా కొరకు దిగి వచ్చాడని మీరు నమ్మితేనే మీ పాపముల నుంచి విడుదల పొందుతారు, లేకపోతే పాపములకు విమోచన లేదు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మన కోసము దిగి వచ్చాడు అనే విషయాన్ని, అనే మర్మాన్ని మనం గ్రహించి మనకు కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకొని దేవుని రాకడకు సిద్ధపడాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.